Daily. Taste the Daily. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. సముద్ర తీర ప్రాంతానికి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంది. నెల్లూరు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడన ప్రభావంతో 3 రోజుల నుంచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి సూలూరుపేట, గూడూరు వంటి ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని తల్పగిరి కాలనీ ప్రాంతంలో ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్లో చూద్దాము. రాత్రి నుంచి కురుస్తున్న మోస్తారు వర్షానికి ఇళ్ల మధ్యలో నీరు చేరిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు ఉంటాయని జిల్లా యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తం చేసింది. వాతావరణ శాఖ కూడా ఒక 2-3 రోజుల నుంచి కూడా జిల్లా ప్రజల్ని అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న జిల్లా కలెక్టర్ ఎవరైతే హిమాంశు శుక్లా ఉన్నారో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాడు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలి, 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో కూడా ఇవాళ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని స్కూళ్ళకు కూడా సెలవు ప్రకటించారు. దాంతోపాటు తీర ప్రాంతాలు అలాగే తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలను కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాత్రి నుంచి తీర ప్రాంతాల్లో దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు బలంగా వీస్తున్నాయని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రాత్రి నుంచి గూడూరు, సూలూరుపేట వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ పూర్తిగా జలమయమై రేపు ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏదైతే ఈ తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి ఇవాళ సాయంత్రానికి తీరం దాటే అవకాశాలు ఉన్నాయి వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో రేపు ఎల్లుండి 2 రోజుల పాటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోపక్క ఏదైతే ఈ 2 రోజుల పాటు నెల్లూరు జిల్లాలో కురిసిన మోస్తారు వర్షాలకే దాదాపు 2000 ఎకరాల పైచులకు పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే జిల్లా కలెక్టర్ ఇప్పటికే అధికారులతో నిరంతరం రివ్యూ నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరితే వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, ఎవరికి అలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రేపు ఏదైతే కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు, నెల్లూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి పరిస్థితులు తెలుసుకుంటున్నారు. ఎవరైనా కానీ ఇబ్బందులు పడుతుంటే ఆ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి వివరాలు చెప్పాలంటూ కూడా జిల్లా కలెక్టర్ నిన్న మీడియాకు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే దాదాపు మరో 2 రోజుల పాటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ వారిని అప్రమత్తంగా ఉంచేందుకు జిల్లా యంత్రాంగం పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే తీర వెంబడి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, ఎన్టీవీ, నెల్లూరు నుంచి.